హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. డే 4 ఎట్ ఏలూరు జాతర. ఇది లాస్ట్ ఘట్టం అనమాట. మేమైతే కొర్లబండి చూడటానికైతే వచ్చాము. నార్మల్‌గా టీవీలో చూస్తూ ఉన్నాము. యూట్యూబ్ వాళ్ళందరూ లైవ్ పెట్టారు కదా! సో, అలా ఉన్నప్పుడు మా అత్తయ్య మీరు వెళ్లి చూడొచ్చు కదా! చూడడానికే కదా వచ్చారు. ఎళ్లి చూడండి, వెళ్ళండి అనంటే, మేమైతే ముందైతే కార్ తీసుకొని బయటకొచ్చాము. తర్వాత మేము ఏదైతే రూట్‌లో వెళ్ళాలనుకున్నామో అవన్నీ బ్లాక్ చేసున్నారనమాట. ఇంకేం చేయాలో తెలియక ఇంటికెళ్ళి కారైతే పెట్టేసి, మళ్ళీ ఒక ఆటో తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గరికైతే వెళ్ళాము. ఎందుకంటే, మనకి ఇటు నుంచే వెళ్ళాలి కదా! ఎటు ఎళ్ళినా కూడా అని చెప్పేసి ఇటైతే వచ్చామనమాట. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర కొత్తగా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కదా! అక్కడైతే చూసి, ఇంకా బయటకొచ్చేసి, ఇంకా ఒక ప్లేస్ చూసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. నిజానికి మేము చాలా సేపు వెయిట్ చేసాము. అప్పుడైతే నేనేం షూట్ చేయలేదు కానీ ఇలా అమ్మవారు వచ్చే ముందు నుంచి అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికే ఇంకా మాకు బొట్టు అది కూడా పెట్టారు ఊరేగింపుకొచ్చే ముందు. ఇదైతే దక్షిణపు వీధి అమ్మవారనమాట. మేము వెళ్ళినప్పుడైతే దక్షిణపు వీధి, తూర్పు వీధి, పవర్పేట, ఆదివారపేట, లక్షవరపేట ఈ అమ్మవార్లను నందరిని కూడా ఆ రోజు సాగనంపారు. ఇంక మేమేమనుకున్నామంటే రైల్వే స్టేషన్ దగ్గరుంటే ఎలాగో పొలిమేరలకి వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలి కదా! ఎలా అయినా చూడొచ్చు అనైతే అనుకున్నాము. ఫస్ట్ అయితే దక్షిణపు వీధి అమ్మవారి కొర్లబండయితే వచ్చిందనమాట. ఇది నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. నిజానికి చిన్నప్పటి నుంచి మేము చాలా తక్కువ దీని గురించి వినింది. బట్ నేను శ్రీకర్‌ని డెలివరీ అయినప్పుడు మాత్రం జాతర జరగటం, అమ్మవారికి వారపోయటం అదంతా చూశాను. అప్పుడు నేను సర్జరీ చేయించుకొని ఉండడం వల్ల అంత బాగా పార్టిసిపేట్ అయితే చేయలేదు కానీ వాట్ ఈస్ వాట్ అనైతే అప్పుడు తెలిసింది. సో, టెక్నికల్‌గా ఇది సెకండ్ జాతర ఎక్స్‌పీరియన్స్ అయినా కూడా ఇదే ఫస్ట్ అనమాట. ఇవన్నీ తెలుసుకోవడం ఇదంతా కూడా. చాలా బాగా అనిపిచ్చింది. మేమైతే అక్కడ వచ్చిన కొర్రలబండన్నిటికి కూడా చక్కగా దండం పెట్టుకున్నాము. మీలో చాలామంది ఈ ప్రాసెస్, ఈ వీడియోస్ అన్నీ చూసేసుంటారు. విషయం ఏంటంటే, ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. విషయం ఏంటంటే, ఏలూరులో అప్పుడు ఒక ఏదో వ్యాధి బాగా జనాల్ని పీడిస్తున్నప్పుడు, చనిపోతున్నప్పుడు ఇలాగ చేస్తే అవుతుంది. అమ్మవారొచ్చి మనల్ని కాపాడుతుంది అని చేయడం స్టార్ట్ చేశారని చెప్పి ఒక నానుడి ఉంటుంది. ఒక్కొక్కటేమో అంతా తగ్గిపోయిన తర్వాత ఇలా అమ్మవారికి జాతర చేశాము అని చెప్పేసి ఇంకొకటుంటది. 2 రకాలుగా చెప్తుంటారు. బట్ ఈ కొర్లబండి కాన్సెప్ట్ ఏంటంటే, ఏలూరులో ఏదైతే నెగటివిటీ ఉన్నా, లేకపోతే ఏదన్నా అంటే ఎనీ బ్యాడ్ ఉన్నా కూడా ఈ కొర్లబండి బయటకి తీసుకెళ్ళిపోతుంది అని జెప్పేసి నమ్ముతారనమాట జనాలు. మనకి లోపల పంబలవారని చెప్పి ఉంటారు కదా! వాళ్ళైతే అమ్మవారి రూపంలాగా మనకి వేషం వేసుకొనుంటారు. నిజానికి వాళ్ళ మీదకి ఆ రోజు ఖచ్చితంగా అమ్మవారొస్తదంట. ఎందుకంటే వాళ్ళు అంత గట్టిగా సాధన అదంతా చేస్తారంట. ఆ రోజు ఇంకా మనం ఆవిడనైతే అమ్మవారుగానే భావించి దండం పెట్టుకుంటాము. ఆవిడ కూడా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. దగ్గరికెళ్ళినోళ్ళకి బొట్టు కూడా అలా పెడుతూ ఉంటారనమాట. ఇదొచ్చేసి మనకు ఆదివారపేట, లక్షవరపేట, పోతురాజులు అమ్మవార్లు ఉన్నారు కదా! వాళ్ళకైతే కొర్లబండి లేదు. అందుకని ఇంకా వీళ్ళతో అయితే కలిపేశారనమాట ఇక్కడ. చాలా బాగా జరిగిందండి. మాకు వీడియోస్ తీసిన దానికన్నా మేము చూసి ఎక్స్‌పీరియన్స్ చేసింది చాలా ఎక్కువనమాట. మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడే అనుకున్నాం ఇవన్నీ చూడాలి, తెలుసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్‌కి తెలియాలి అంటే ముందు మాకు తెలియాలి కదా! క్లియర్‌గా శ్రీకర్‌కేమన్నా తెలియాలి అనంటే. సో, ఇంకా ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళు, పెద్ద అత్తయ్య గారు వాళ్ళందరూ యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నారు. బట్ స్ట్రక్ అయిపోయినాయి సరిగ్గా రావట్లేదు అనంటే, ఇంక మా హస్బెండ్ ఇక్కడ వీడియో కాల్ చేసి అయితే చూపిస్తూ ఉన్నారనమాట. మేమింకా అంతా అయిపోయింది వెళ్ళిపోదాం అనేసరికి, ఇంకా కొంతమంది జనమంతా వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు. ఏంటా అని కనుక్కుంటే అసల తూర్పు వీధి కొర్లబండి రాలేదు. ఇప్పుడొచ్చేది తూర్పు వీధి కొర్లబండి అని చెప్పారు. మేము ఆ గంగనమ్మ దగ్గరికి వెళ్లి కూడా దర్శనం చేసుకున్నాము. మా పెద్ద మావయ్య గారు చాలా చెప్పారనమాట. "ఆ టెంపుల్ బావుంటది. అక్కడికెళ్లి మీరు దర్శనం చేసుకోండి" అని జెప్పి. సో, మేము అంత రష్‌లో కూడా ఆ రోజు వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నాము. ఇంకా అందుకని ఇంగా అమ్మవారిని కూడా చూసేసి వెళ్దాం అని చెప్పైతే వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. ఎలాగో వచ్చాం కదా! అన్నీ చూసుకొని వెళ్దాము అనేసి. ఇంకా ఇప్పుడైతే తూర్పు వీధి అమ్మవారి కొర్లబండి కూడా వస్తుంది. నిజంగా చాలా మంది ట్రై చేశారంట జాతరకి రావడానికి. వచ్చారంట కూడా చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి. మేమైతే దేవుడి దయ వల్ల, అమ్మవారి కృప వల్ల
అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చి పూజలన్నీ చేయగలిగాము. లాస్ట్ మినిట్‌లో అయినా కూడా కొర్రల బండి చూడగలిగాము. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చాలామందైతే కొర్రల బండి పట్టుకుని ఆ అమ్మవారి దగ్గర బొట్టు కూడా పెట్టించుకున్నారు. నాకైతే బొట్టు పెట్టించుకునే స్కోప్ దొరకలేదు కానీ నేనైతే ఆ కొర్రల బండిని టచ్ చేయగలిగాను అంతే. విషయం ఏంటంటే అది మొత్తం కూడా మనకి ఒక చెట్టు నుంచి కలపతో చేస్తారనమాట. వేప చెట్టు నుంచి చేస్తారు. మనకి జాయింట్లు గానీ అట్లా ఏమి ఉండవనమాట. మొత్తం ఒకే చెట్టు కలపతో చేస్తారు. అలాగే మేకు గానీ ఎటువంటివి ఉండవనమాట. ఓన్లీ ఆ చెక్క ఫిట్టింగ్స్‌తోనే చేస్తారనమాట. అదే స్పెషాలిటీ. మనకి చక్రాలు కూడా అలాగే ఉంటాయి. మీరు ఆల్రెడీ వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటది. దోమలైతే తెగ కుట్టాయి అసలు నిజంగా. మేము శ్రీకర్‌ని గూడా తీసుకురావాలని చాలా ట్రై చేశాము. తను కూడా చూస్తాడని జెప్పి. బట్ ఎందుకో వాడు ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే కారు కూడా కాదు కదా! అని మేము అంత ఇదిగా అవ్వలేదనమాట. సో, మేమనుకున్నాం ఏదో ఒక రూట్‌లో నుంచి వచ్చి కారు ఇక్కడ పెట్టుకుంటే కారులో కూర్చునేవాళ్ళం కదా! అని చెప్పి. బట్ దోమలు పీకేసినియి. బట్ దానికేమంటారంటే మనం కష్టపడితేనే ఏదైనా జరిగిద్ది అని అంటారు కదా! సో, అంతసేపు వెయిట్ చేసినందుకు దర్శనాలు, ఈ కొర్రల బండివి, అమ్మవారు బొట్టు పెట్టించుకోవడాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. చాలా హ్యాపీ అయిపోయామనమాట. అలాగే రైల్వే స్టేషన్ అంతా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అది కూడా చాలా క్లియర్‌గా చూడగలిగాము. హ్యాపీగా అయిపోయాము. ఇలా ఇక్కడైతే చూసారు కదా మీరు. పోతురాజు స్వామిని తీసుకొస్తా ఉన్నారనమాట. అక్కడికెళ్తే ఆయన బ్లెస్ చేస్తున్నారు. సరే అని చెప్పి నేను కాళ్ళకి దండం పెట్టుకొని బ్లెస్ చేసుకొని బొట్టయితే తీసుకొనొచ్చాను. ఇవన్నీ బావుంటాయి. ఎందుకంటే మనం రోజు చేయాలంటే ఇవి చేయలేము. ఎప్పుడైనా ఇలాంటప్పుడే కదా! అందుకని చెప్పి చక్కగా దండం పెట్టుకున్నాను. నాకు కూడా బాగా అనిపిచ్చింది. ఆయన కూడా ఆగారనమాట. ఇంతమందున్నారు కదా! అని చెప్పి. చాలామంది నాతో పాటు అక్కడ దండం పెట్టుకున్నారు. బాగా అనిపిచ్చింది. అంటే మంచిగా బ్లెస్సింగ్స్ అందని ఫీలింగయితే వచ్చిందనమాట. ఇంకా కొంచెం మందికైతే అక్కడ బొట్టు కూడా పెట్టారు. నేను బొట్టు కూడా పెట్టించుకొచ్చుకున్నాను. కొన్ని కొన్ని సెంటిమెంట్స్ మనం ఎంత మోడర్న్‌గా ఉన్నా ఎంత పెద్దగా అయినా కొన్ని మార్చలేం గదా! అలాగా. ఇంకా ఇలాగా కుంకుమ బట్టలు తీసుకొస్తానే ఉన్నారు. మాక్సిమం నేనెక్కడైనా కుంకుమ అక్షింతలు కనపడితే అస్సలు మిస్ చేసుకోను. అదొక రకమైన ఫీలింగ్ అనమాట. మీలో ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. అలాగే మీకు హైప్ ఆప్షన్ గనుక కనిపిస్తే హైప్ కూడా ఇవ్వండి. సో, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట. ఇక్కడ డిప్యూటీ సీఎం గారి సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట జనాలైతే. ఆహ్, బావుంది. అదంతా చూడ్డానికి నార్మల్‌గా మన జాతరలో, సంబరాల్లో, తిరునాళ్ళలో ఇలా ఎలా జరుగుతుందో సేమ్ అలాగే మంచిగా సెలబ్రేట్ చేశారు వాళ్ళైతే. ఇదైతే ఇంకా తూర్పు వీధి అమ్మవారి కొర్రలబండ అనమాట. ఇది టీవీలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు యూట్యూబ్‌లో ఆ రోజంతా చూడటానికి. మేము గూడా టీవీలో చూసినోళ్ళం ఇలా డైరెక్ట్‌గా చూస్తే చాలా బాగా అనిపించింది. దండం పెట్టుకున్నాం, దగ్గరికెళ్ళి ముట్టుకున్నాం అదంతా కూడా. సో, పూర్వకాలంలో అయితే చాలా భయంకరంగా ఉండేదంట. అందరూ చూడ్డానికి భయపడేవాళ్ళంట. ఇలా అంటే జీవాల్ని అలా కూడా కట్టి మనకి నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఇవన్నీ పెట్టారు కదా! దాని గురించి. బట్ మనం చూడాలి, తెలుసుకోవాలి అనుకున్నప్పుడు తప్పదు కాబట్టి ఇంక మేమైతే వచ్చాము, చూసాము, హ్యాపీగా ఫీల్ అయ్యాము. వీటిలన్నిటిని ఎందుకు కడతారు అనంటే మనకి బ్యాడ్ ఎనర్జీ బయటికెళ్ళిపోతుంది అని చెప్పి, నెగటివిటీ అంతా బయటికెళ్ళిపోతుంది. ఊరికేదైనా దిష్టి ఉన్నా, లేకపోతే దీర్ఘకాలికంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా పోతాయి అని చెప్పి, ఇది ఒక్కరి గురించి కాదు, ఊరు మొత్తం గురించి, ప్రజలందరి గురించి జరిగేది కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. ఆ ఫీలింగ్ చాలా బావుంది. అంటే మనకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి మన సొసైటీలో. క్యాస్ట్ అని, లేతే ఫైనాన్షియల్‌గా, లేతే ఎకనామికల్‌గా ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ ఇలాంటి పండుగలు, పూజలు ఇలాంటివి జరిగినప్పుడు మనందరం ఒకటే అన్న ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే మన ఊరికి మంచి జరగాలని అందరం కోరుకుంటాం. ఒకళ్ళమే కదా! ఇక్కడ చూసారా బొట్టు పెడుతున్నారు. నేనైతే పెట్టించుకోలేకపోయాను గానీ, బట్ చూసి అయితే దండం పెట్టుకున్నాను. చాలా బాగా అనిపిచ్చింది. మీరెవరైనా జాతర చూడకపోతే ఈ వీడియోలో హ్యాపీగా జాతర అనేది వాచ్ చేసేయొచ్చు. ఇది మా ఏలూరు జాతర 4 డేస్ ఎక్స్‌పీరియన్స్. నిజానికి ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది. కొన్ని పనుల వల్ల. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. సో, ఇక్కడి నుంచి మాకు పొలిమేర చాలా దగ్గరగా ఉంటది. కాబట్టి అక్కడి నుంచి చాలామంది వెనక్కి తిరిగిపోయారు. ఇదేంటంటే మనకి చెట్టు కనిపిస్తుంది కదా! ఆ కొర్రల బండి ఏదైతే చెట్టుతో చేస్తారో ఆ చెట్టు మిగిలింది మనకి మొదలుంటుంది కదా! అది కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ పొలిమేరలో వదిలేస్తారంట. ఇది నాకు కొత్త విషయం. అక్కడ వచ్చి చూసేదాకా నాకు తెలియలేదు. అక్కడ వాళ్ళని అడిగాము ఏంటి అనంటే అక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళుంటారు కదా! జాతరలో వాళ్ళనడిగితే వాళ్ళు చెప్పిన విషయం అనమాట. ఇదైతే కొత్త విషయం.
ఇంకా ఇప్పుడు టైమొచ్చేసి 1:00 అట్లా అయిపోతుంది. ఇంకా అక్కడ ఆటోస్ అయితే రెడీగానే ఉన్నాయి. హమ్మయ్య! అనుకుని ఒక ఆటో తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇంకా ఇంటికెళ్ళిపోయి గబగబా ఏవో కొంచెం టిఫిన్ చేసేసి పడుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ ట్రావెల్ చేయాలి. ఎంత ఎర్లీగా లెగిస్తే అంత ఎర్లీగా ట్రావెల్ చేయాలనుకున్నాం. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.